ఉచిత బస్సు పథకంతో నష్టపోతున్న ఆటో డ్రైవర్లు విశాఖ నుండి అమరావతికి ఫ్రీ బస్సులను రద్దు చేయాలి అంటూ పాదయాత్రకి పూనుకున్నారు. విశాఖలో పాదయాత్ర ప్రారంభించి 100 కిలోమీటర్లు నడిచి పాయకరావుపేట అడ్డరోడ్డుకు చేరుకున్న ఆటో డ్రైవర్స్ ను శాలువాతో సత్కరించారు. ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు పథకంతో లక్షలాది మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని యూనియన్ నాయకుడు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్స్ కు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, లేదంటే రానున్న ఎన్నికల్లో సత్తా చాటుతామని ఆటో డ్రైవర్లు హెచ్చరించారు. అమరావతిలో సీఎం చంద్రబాబు లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం ఇవ్వనున్నట్లుగా శ్రీనివాస్ తెలిపారు. పాదయాత్రలో పాల్గొన్న డ్రైవర్స్ కు స్థానికులు మధ్యాహ్న భోజనం పెట్టి పండ్లిచ్చి వీడ్కోలు పలికారు. రేపు పొద్దున మా ఆటో డ్రైవర్లు ఇప్పుడు కూడా తలుచుకుంటే ఇంకెంతమంది ఉంటారండి, వాళ్ళందరినీ ఆలోచించి మీరు ఈ పథకం అమలు చేయాలా. మీకు నచ్చింది మీ అధికారం కోసం ఈ పథకం మీరు అమలు చేసుకుని వెళ్ళిపోతే రేపు పొద్దున్న మార్పుకి మా ఆటో డ్రైవర్లే మీకు అవసరం పడతారు. నెక్స్ట్ మీరు ఇప్పుడు గెలిచాం, మీరు ఏదో ఇచ్చేసారు హామీలని అనుకుంటారేమో. రేపు పొద్దున మా ఆటో డ్రైవర్లు ఇప్పుడు కూడా తలుచుకుంటే ఈ కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం మా ఆటో వాళ్ళే చాలు, మా డ్రైవర్ సంఘాలే చాలు మీకు. కానీ దయచేసి మీకు ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, దయచేసి ఈ పథకాన్ని మీరు వేరే రూపంగా మళ్లించి మా ఆటో డ్రైవర్ల ఐకమత్యంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు మీకు అడుగుతున్నాను, సోమరిపోతులుగా ప్రజల్ని తయారు చేయమన్నారు. మా ఆటో సోదరులు ఎవరు కూడా 15,000 వద్దు, మాకు 20,000 వద్దు, కష్టపడితే పొందుతా అంటున్నారు. మా ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రంలో చైతన్యం లేదు, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చైతన్యం వచ్చిందండి. ఏంటి సోదరులరా, మనకి ఫ్రీ బస్సు రద్దు చేయాలా, డబ్బులు కావాలా? అంటే మా ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్లు మా ఆటో డ్రైవర్లు మా ఆవేదన చూడండి ఎలాగుందో. మేము కష్టపడుతూ బతుకుతాంటున్నాం. ఏ రాష్ట్రంలోనే కూడా ఈ యొక్క చైతన్యం రాలేదండి. మా ఆంధ్రప్రదేశ్ మా రాష్ట్రంలో వచ్చిందండి. దయచేసి ఇప్పటికైనా కానీ మా అందరినీ ఆలోచించి కనీసం ఈ ఫ్రీ బస్సు రద్దు పథకాన్ని వేరే విధంగా మళ్లించి మాకు ఏ డబ్బులు అవుతుంది, మేము కష్టపడుతూ బతుకుంటాం. దయచేసి మీకు ఒక విన్నపం చేసుకుంటానండి, దయచేసి మోకాల మీద కూర్చొని మరి దయచేసి చెప్తున్నానండి, ఈ ఫ్రీ బస్సు రద్దు చేసి మా ఆటో డ్రైవర్లు కాపాడమని నేను ఈ యొక్క ముఖ్యమంత్రిని కానీ ఈ ఉప ముఖ్యమంత్రి కానీ దయచేసి నేను కోరుకుంటానండి. ప్లీజ్, జై హింద్, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఆ రోజు తెల్లాల దగ్గర